10 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు విజయ సంకల్ప యాత్రలని చెప్పి 10 సంవత్సరాలు గుర్తుకు రాని గ్రామాలు పల్లెలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ మంత్రి కానీ ఏ నాయకుడు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజల దగ్గర కానీ ప్రజల మధ్యన కానీ లేరు. ప్రజల మధ్యన లేరు కాబట్టి వాళ్ళకు వాస్తవాలు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒకటే ఆలోచనలో ఉన్నారు, మేము 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, సెంటిమెంట్ మీద గెలవాలి, సెంటిమెంట్ తప్ప వాళ్ళ దగ్గర వేరే ఆయింటిమెంట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. అసలు 3వసారి మోడీని గెలిపించాలని అంటుందామె వాళ్ళ నాయకులు. 3వసారి మోడీని ఎందుకు గెలిపించాలి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఈయనందుకు గెలిపించాలనా? జన్ ధన్ ఖాతాలు తెరవండి, దాంట్లో ధన్ అమౌంట్ వేస్తాం 15 లక్షలు అని చెప్పి ఏనందుకు ఆమెకు వాళ్ళకు ఓట్లేయాలనా? నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచినందుకు బీజేపీకి ఓటేయాలనా? పెట్రోలు డీజిలు ధరలు సుమారు 70% పెంచినందుకు వాళ్ళకు ఓటేయాలనా? ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి? ఈ విషయానికి ఇక్కడ ఏ సంకల్ప యాత్రను తీసుకొని తిరుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి అన్నారు. ఆ బేటీ పైననే క్రైమ్ రేటు 27% పెరిగింది. 27.4% క్రైమ్ రేటు భారతదేశంలో మహిళల పైన క్రైమ్ రేటును పెంచదు. అంటే అందుకొరకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలన్నా. ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి దక్షిణ రాష్ట్రాలంటేనే వివక్ష. కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అదేవిధంగా గోవా కానివ్వండి, లేదా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానివ్వండి, దక్షిణ భారతదేశంతో వివక్షతో ఒక్క ఉత్తరప్రదేశ్కు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఈ 5 రాష్ట్రాలకు కేటాయించలేదని అంటే ఈ దక్షిణ భారతదేశం పైన వివక్ష చూపి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేసినందుకు మీకు ఓటేయాలనా? ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే దానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బీజేపీ కొరకు ఓట్లు అడుగుతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా పాలమూరు జిల్లాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి మహబూబ్ నగర్కి చేసిన మేలేంటి? అసలు మహబూబ్ నగర్కి ఆమె ఒక్క పని అన్నా ఒక్క ప్రాజెక్ట్ అన్నా సాధించిందా? ఎందుకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ హోదా ఇప్పియలేకపోయింది? అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పెద్దగా మాట్లాడుతాడు, ఈ మధ్య కొంచెం గట్టిగా అయినట్టు. ఎందుకంటే ఆయన పాపం ఆ అసెంబ్లీ ఎలక్షన్లో ఏదో తీసుకొచ్చి ఈయన పెట్టిర్రా బాబు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు బాధపడ్డందుకు ఇక్కడ కొంచెం నేను గట్టిగా కనిపించాలని అనుకొని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఆయన సాధించింది ఏంది? కనీసం మేడారం లాంటి జాతరకి జాతర హోదా కల్పించిర్రా? చేసిర్రా? ఏది చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా చెప్పుకుంటున్నటువంటి డీకే అర్ణమ్మ కానీ పాలమూరుకు ఏం చేసిందనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఏవి చేయకుండా అన్ని ధరలు పెంచేసి 10 సంవత్సరాల్లో ఏమి చేయని వీరు అసలు వీళ్ళు చెప్పడం ముందు హాస్యాస్పదం. ఎందుకనంటే
ఇప్పుడు యాస్పిరెంట్స్గా చెప్పుకుంటున్నటువంటి ఇద్దరు కూడా, ఒక ఆమె అయితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, రేపు మళ్ళీ యా పార్టీ తెలియదు. ఇంకో ఏదైనా పార్టీ బలంగా ఉంది, అది గెలవగలుగుతుందంటే ఆ ఎంఐఎం అసలు పార్టీలకు పోయి కూడా పోటీ చేస్తుంది. ఆమె ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతున్నది. జితేందర్ రెడ్డి గారు, ఆయన కూడా తెలుసు, ఇక ఆయన కూడా ఎన్ని పార్టీలు మారాడు మన అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ వచ్చి అక్కడ పోయాడు, అక్కడ వచ్చి మళ్ళీ అక్కడికే పోయాడు. పార్టీలు మారకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిఖార్స్ అయినటువంటి నాయకత్వము, పుట్టింది కాంగ్రెస్లోనే, ఉండేది కాంగ్రెస్లోనే, సచ్చేంతవరకు కాంగ్రెస్లోనే ఉంటా అనేటటువంటి అభ్యర్థి మనకు మహబూబ్నగర్లో ఉన్నాడు. కాబట్టి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి అభ్యర్థిని ఆదరిస్తారు పాలమూరు మహబూబ్నగర్ ప్రజలు తప్ప మీలాంటి పూటకో పార్టీ మార్చేటోళ్లను, చెప్పిన మాటలు హామీలను అమలు చేయని వాళ్ళను, పదవులను చెప్పుకొని ఆ ఖాళీ పేరు చెప్పుకొని బతికేటటువంటి మిమ్మల్ని మహబూబ్నగర్ ప్రజలు ఎప్పటికీ ఆదరించారని చెప్పేసి తెలియజేస్తూ, మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్పిన తర్వాత డీకే అరుణ కానీ వాళ్ళ నాయకత్వం కానీ రేపటి నుంచి సంకల్ప యాత్రల్లో వీటికి ముందుగా సమాధానం చెప్పిన తర్వాతనే మహబూబ్నగర్ ప్రజలకు ఓట్లు అడగాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.